సో తమ్నేల్ చూసారు కదా, ఏంటంటే ఈ వీక్ లో వచ్చే అప్డేట్స్ ని 30% దాకా కవర్ చేసా. అండ్ రిమైనింగ్ అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇందులో ఏంటంటే షార్ట్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతుంటాయి. ఐ హోప్ ఈ వీడియో ఎవరికి బోర్ కొట్టకుండా లాస్ట్ దాకా చూస్తారని ఆశిస్తున్నా. ఇంకా వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత అభిమానం ఏంటి మావా జపాన్ వాళ్ళకి తారక్ అన్న పైన. అన్న కోసం తెలుగును కూడా నేర్చేసుకున్నారంట. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, జపాన్ లో ప్రమోషన్స్ భాగంగా మన తారక్ అన్న అక్కడ ఫ్యాన్స్ అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే అక్కడికి ఒక ఆమె వచ్చి, అన్న నేను మీకు బిగ్ ఫ్యాన్, RRR మూవీ చూసిన తర్వాత నేను తెలుగు నేర్చుకున్నానని చెప్పింది. నిజంగా ఒక తెలుగు వాడిగా గర్వపడాల్సిన విషయం ఇది. మన స్టేట్స్ లోనే తెలుగు మాట్లాడడం తగ్గించేస్తున్న ఈ రోజుల్లో ఒక జపాన్ అమ్మాయి తెలుగు నేర్చుకోవడం నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది. RC16 మూవీ నుంచి రామ్ చరణ్ అంది ఒక పిచ్చెక్కించే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మావా. అసలు మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ అన్న బర్త్డే స్పెషల్ గా మూవీ టీం నుంచి ఒక ఊరమ్మ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సారీ ఒకటి కాదు, టోటల్ గా 2 రిలీజ్ చేశారు. వామ్మో, 2 పోస్టర్స్ అయితే మాత్రం మామూలుగా లేవు, లిటరల్లీ పిచ్చెక్కించాయి. మెయిన్ గా ఈ పోస్టర్ లో ఆ కళ్ళల్లో ఆ కసి, రగ్ అండ్ రస్టిక్ లుక్ అయితే అదిరిపోయింది. సో ఈ రోజు మన రామ్ చరణ్ అన్న బర్త్డే కాబట్టి కామెంట్ సెక్షన్ లో అందరూ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ అని కామెంట్ చేయండి మావా. నాని అన్న హిట్ 3 మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది మావా. అంత వైలెంట్ గా ఉండే నాని అన్న ఏంటి మావా సడన్ గా రొమాంటిక్ గా మారిపోయాడు. ఓకే ఇంకా సాంగ్ ఎలా ఉందంటే కలర్ఫుల్ గా, క్లాసిక్ గా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆ లిరిక్స్ కానీ, బీచ్ బ్యాక్ డ్రాప్ విజువల్స్ కానీ అన్ని బాగున్నాయి. అండ్ ఈ మూవీలో వీళ్ళిద్దరు పేరు కూడా బాగా సెట్ అయింది కదా. అండ్ ఓవరాల్ గా సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ నేను 2-3 టైమ్స్ విన్నా. మరి మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి మావా. మన దగ్గర ఎప్పుడు వేస్తావన్నా ఇలా. మ్యాటర్ ఏంటంటే మావ, మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ కాబోతుందన్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడేంటంటే ఈ మూవీ ప్రమోషన్స్ భాగంలో మన ఎన్టీఆర్ అన్న ఆయుధ పూజ సాంగ్ లో ఉండే స్టెప్స్ ని వేయడం జరిగింది. మన దగ్గర అయితే ఇప్పటిదాకా డైలాగ్స్ చెప్పారు కానీ ఒక్కసారి కూడా లైవ్ లో డాన్స్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఎన్టీఆర్ అన్న డాన్స్ లైవ్ లో చేయడం. అండ్ అక్కడ ఉండే ఫ్యాన్స్ కూడా మన టైగర్ అన్న డాన్స్ వేస్తుంటే క్లాప్స్ కొట్టి ఫుల్ గా అప్రిషియేట్ చేశారు. అదే ఇక్కడ గనక డాన్స్ వేసుంటే నా లిటరలీ ఫ్యాన్స్ అయితే తగలబెట్టేసేవారు. మీరు చెప్పండి మావ, మన ఎన్టీఆర్ అన్న లైవ్ లో డాన్స్ వేస్తే మన దగ్గర ఏం జరిగేదో కామెంట్ చేయండి. నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో లేదో అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, నిన్న రామ్ చరణ్ అన్న బర్త్డే సందర్భంగా RC16 మూవీ నుంచి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇలా పోస్టర్స్ రిలీజ్ చేశారో లేదో అప్పుడే హేటర్స్ అందరూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ని చూసి బిక్సు యాదవ్ 2.0 అని, నెక్స్ట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ KGF ని చూసి కాపీ కొట్టారని, ఇంకా చాలా విధాలుగా కంపేర్ చేసి నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా ట్రోల్స్ చేసే వారికి చెప్పేది ఏంటంటే ఈసారి రామ్ చరణ్ అన్న ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు ఏం చేయలేరు, లైట్ తీసుకోండి. ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి మావా.